హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనము టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. మనము ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం కదా, ఒక ఆబ్జెక్ట్ కి అట్రిబ్యూట్స్ అలానే మెథడ్స్ ఉంటాయని. సో ఈ అట్రిబ్యూట్స్ లో మనకు టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అయితే ఉంటాయి. వాటి గురించి అయితే ఈ వీడియోలో మనము నేర్చుకుందాము. సో ఈ వీడియో చూసే ముందు మీరు ప్రీవియస్ వీడియోని అయితే చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో ద్వారా మీరు ఏమైనా నేర్చుకున్నట్లయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఇక టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు నేను ఫస్ట్ వచ్చేసరికి 2 పాయింట్స్ అయితే చెప్తాను, ఇవైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి అట్రిబ్యూట్ అన్న వేరియబుల్స్ అన్న రెండు సేమే అన్నమాట, మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇన్స్టాన్స్ అన్న లేకుంటే ఆబ్జెక్ట్ అన్నా కూడా రెండు సేమే. ఈ రెండు పాయింట్స్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా వేరియబుల్ అంటే తెలుసు కదా. వేరియబుల్ అంటే దానికి ఒక నేమ్ ఉంటుంది, అలానే ఒక వాల్యూ అయితే ఉంటుంది. ఈ వేరియబుల్ని యూజ్ చేసేసుకొని మనం ఏం చేస్తాము అని అంటే సమ్ వాల్యూని మెమొరీలో అయితే స్టోర్ చేస్తాము. సో ఈ విషయం అనేది మీకు ఆల్రెడీ అందరికైతే తెలుసు. ఇక వచ్చేసరికి క్లాస్ అట్రిబ్యూట్ లేకుంటే క్లాస్ వేరియబుల్ అంటే ఏంటి అని అంటే, ఈ వేరియబుల్ అనేది విత్ ఇన్ ద క్లాస్ లో మనం అయితే డిక్లేర్ అయితే చేస్తాము. అలాంటి వేరియబుల్స్ ని మనము క్లాస్ వేరియబుల్స్ అంటాము. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ వేరియబుల్ ని అయితే మనము ఆల్ ఆబ్జెక్ట్స్ కోసం క్రియేట్ అయితే చేస్తాము. నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఎగ్జాంపుల్ తో, అప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే వినండి, క్లాస్ వేరియబుల్స్ ని మనం ఎందుకు క్రియేట్ చేస్తాము అని అంటే, ఆల్ ఆబ్జెక్ట్స్ అనేవి అక్వైర్ చేసుకోనీకి లేకుంటే యాక్సెస్ చేసుకోనీకి మనమైతే క్రియేట్ అయితే చేస్తామన్నమాట. సో ఈ వేరియబుల్ యొక్క వాల్యూ అనేది ఆల్ ఆబ్జెక్ట్స్ కి అయితే సేమ్ అయితే ఉంటుందన్నమాట. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఓన్లీ 1 కాపీ అయితే మనకు మెమొరీలో అయితే క్రియేట్ అవుతుందన్నమాట ఆల్ ఆబ్జెక్ట్స్కి అయితే. నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో అందుకోసం నేను వచ్చేసరికి ఒక ఫైల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను క్లాస్ అని ఒక ఎంప్లాయ్ క్లాస్ని అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఈ ఎంప్లాయ్ క్లాస్ని యూజ్ చేసేసి నేను 2 ఎంప్లాయీస్ని అయితే ఇక్కడ క్రియేట్ అయితే చేశాను. అంటే 2 ఆబ్జెక్ట్స్ని అయితే క్రియేట్ అయితే చేశాను, EMP1 అలానే EMP2 అని. అయితే ఇక్కడ నేను ఒక వేరియబుల్ని అయితే క్లాస్ వేరియబుల్ని అయితే డిక్లేర్ అయితే చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి క్లాస్ వేరియబుల్ అంటే ఏంటి అని అంటే, మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ వేరియబుల్ వాల్యూ అనేది కామన్ గా ఉంటుంది అనమాట. అంటే సేమ్ గా ఉంటుంది అందరికీ వచ్చేసరికి. అంటే ఎన్ని ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసినా కూడా వాల్యూ అనేది సేమ్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా మనము ఈ EMP1 లేకుంటే EMP2 ఈ ఎంప్లాయీస్ ని తీసుకున్నట్లయితే వీళ్ళందరికీ కూడా కామన్ గా ఏముంటుంది, కంపెనీ నేమ్ అనేది కామన్ గా ఉంటుంది కదా, సేమ్ ఉంటుంది కదా. అదైతే మనకు చేంజ్ అయితే ఉండదు కదా. ఒక కంపెనీలో వీళ్ళందరూ వర్క్ చేస్తున్నారు కాబట్టి కంపెనీ నేమ్ అనేది సేమ్ ఉంటుంది. సో అలాంటి వాటిని మనం వచ్చేసరికి క్లాస్ వేరియబుల్స్ గా అయితే డిక్లేర్ అయితే చేస్తాము. అందుకోసం ఇక్కడ నేను వచ్చేసరికి కంపెనీ నేమ్ అని ఒక వేరియబుల్ని అయితే డిక్లేర్ అయితే చేస్తున్నాను. చేసిన తర్వాత దీనికి ఒక వాల్యూని అయితే అసోసియేట్ అయితే చేస్తున్నాను. అందుకోసం ఇక్కడ వచ్చేసరికి గూగుల్ అని అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇనిట్ మెథడ్ అయితే రాస్తాను. ఎందుకు అని అంటే, నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు వాళ్ళకి సంబంధించిన నేము ఆటోమేటిక్గా ఇనిషియలైజేషన్ అవ్వాలి అని ఇనిట్ మెథడ్ అయితే క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. అందుకోసం నేను ఇక్కడ డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాను. చేసిన తర్వాత __init __ మెథడ్ అయితే ఇక్కడ రాస్తున్నాను. రాసిన తర్వాత ఫస్ట్ పారామీటర్ మనకు సెల్ఫ్ కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ అయితే సెల్ఫ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత n అని ఒక ఆర్గ్యుమెంట్ అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసరికి సెల్ఫ్ని యూజ్ చేసేసి ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ అయితే చేస్తున్నాను. సో నేమ్ అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. చేసిన తర్వాత సో ఈ ఆర్గ్యుమెంట్ n ఉంది కదా, దాన్ని అయితే ఇక్కడ ఇనిషియలైజేషన్ అయితే చేశాను. చేసిన తర్వాత ఇంకొక మెథడ్ని కూడా ఇక్కడ నేను డిక్లేర్ అయితే చేస్తున్నాను, డిస్ప్లే అని. ఎందుకంటే ఎంప్లాయీ డీటెయిల్స్ని ఇక్కడ నేను డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను. అందుకోసం డిస్ప్లే అనే మెథడ్ని తీసుకుంటున్నాను. సో మనం మెథడ్ని క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ పారామీటర్ ఆటోమేటిక్గా మనము సెల్ఫ్గా ఇవ్వాలి కాబట్టి ఇక్కడ నేను సెల్ఫ్ని అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడైతే ప్రింట్ అయితే చేస్తాను. ఫస్ట్ నేను మై నేమ్ అని ఇక్కడైతే ప్రింట్ అయితే చేస్తాను, మై నేమ్ ఈజ్ అని. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేమ్ని అయితే ప్రింట్ అయితే చేస్తున్నాను. సో ప్రింట్ చేయాలి అని అంటే సెల్ఫ్ని యూజ్ చేయాలి కదా, అందుకోసం ఇక్కడ నేను సెల్ఫ్ని అయితే యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చేసరికి నెక్స్ట్ ఐఆమ్ వర్కింగ్ అని రాస్తాను. రాసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ కంపెనీ నేమ్ కూడా ప్రింట్ అయితే చేయాలి అనుకుంటున్నాను. సో మనము వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవాలి అని అంటే సెల్ఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం కదా, అందుకోసం ఇక్కడ నేను సెల్ఫ్ని అయితే యూజ్ చేశాను.
చేసిన తర్వాత ఇక్కడ నేను 2 మెథడ్స్ని అయితే తీసుకున్నాను. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి కన్స్ట్రక్టర్ ఇనిట్ మెథడ్. ఇది ఎందుకు అనంటే ఆటోమేటిక్గా ఇనిషియలైజేషన్ కోసం ఇక్కడ నేనైతే తీసుకున్నాను. అలానే నెక్స్ట్ ఎంప్లాయ్ డీటెయిల్స్ని డిస్ప్లే చేయడానికి డిస్ప్లే అని ఇంకొక మెథడ్ని అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసరికి నేను ఇక్కడ వాల్యూస్ని అయితే పాస్ చేయాలి కదా. ఎందుకు అనంటే ఇక్కడ ఎన్ అనే ఒక పారామీటర్ ఉంది కాబట్టి దీనికి వచ్చేసరికి మనము సమ్ వాల్యూని అయితే పాస్ అయితే చేయాలి. అప్పుడే మనకు ఈ నేమ్ అనే వేరియబుల్కి ఎన్ అనే ఈ వాల్యూ అనేది అసైన్ అయితే అవుతుంది. అందుకోసం ఇక్కడ నేను వచ్చేసరికి నేమ్ని అయితే పాస్ అయితే చేస్తున్నాను. చేసిన తర్వాత ఇంకొక ఆబ్జెక్ట్లో కూడా ఇక్కడ నేను నేమ్ని అయితే పాస్ అయితే చేస్తున్నాను. చేసిన తర్వాత నేను డిస్ప్లే మెథడ్ని అయితే ఇక్కడ కాల్ అయితే చేస్తాను. అందుకోసం నేను ఫస్ట్ EMP1 అని ఎంప్లాయ్1 ఆబ్జెక్ట్తో అయితే ఇక్కడ కాల్ అయితే చేస్తున్నాను. చేసిన తర్వాత అలానే నెక్స్ట్ వచ్చేసరికి EMP2 అని ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇంకొక ఎంప్లాయ్ ఉంది కదా, దాంతో కూడా నేను ఇక్కడ కాల్ అయితే చేస్తున్నాను. చేసిన తర్వాత ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. రన్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడండి మై నేమ్ ఈజ్ ప్రసన్న, ఐఎమ్ వర్కింగ్ ఇన్ గూగుల్ అని రావడం జరిగింది. అలానే నెక్స్ట్ వచ్చేసరికి మై నేమ్ ఈజ్ రిక్కీ, ఐఎమ్ వర్కింగ్ ఇన్ గూగుల్ అని రావడం జరిగింది. అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు కంపెనీ నేమ్ అనేది సేమ్ అయితే ఉంది. 2 ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసినా కూడా ఇక్కడ నేను 2 డిఫరెంట్ వాల్యూస్ ని పాస్ చేసినా కూడా క్లాస్ వేరియబుల్ యొక్క వాల్యూ అయితే సేమ్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నేమ్ వచ్చేసరికి మారింది, ఈ వేరియబుల్ యొక్క వాల్యూ అయితే మారింది. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కంపెనీ నేమ్ అనే వేరియబుల్ యొక్క నేమ్ అయితే మారలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం వచ్చేసరికి క్లాస్ వేరియబుల్స్ని అయితే యూజ్ అయితే చేస్తాము. సో క్లాస్ వేరియబుల్ అంటే ఏంటి, మనము విత్ ఇన్ ద క్లాస్లో వేరియబుల్ని అయితే డిక్లేర్ అయితే చేస్తాము, మెథడ్ లోపల అయితే డిక్లేర్ అయితే చేయము. సో సేమ్ వాల్యూ ఉంటుంది కదా, అలాంటి వాల్యూని మనము డిక్లేర్ చేయడానికి క్లాస్ వేరియబుల్స్ని అయితే యూజ్ అయితే చేస్తాము. నేను ఇంతకు ముందు చెప్పినట్టు మెమొరీలో ఓన్లీ 1 కాపీనే క్రియేట్ అవుతుంది అని చెప్పాను కదా. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ నేను EMP1 అని ఒక ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ అయితే చేశాను. చేసిన తర్వాత ఈ EMP1 అనే ఆబ్జెక్ట్ మనకు ఈ కంపెనీ నేమ్ అనే వేరియబుల్ని అయితే ఇక్కడ యాక్సెస్ అయితే చేసుకుంటుంది. సో ఇక్కడ మనకు ఓన్లీ 1 కాపీనే అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి నేను EMP2 అని ఇంకొక ఆబ్జెక్ట్ని కూడా క్రియేట్ అయితే చేశాను. సో ఈ ఆబ్జెక్ట్ కూడా మనకు ఇదే వేరియబుల్ని ఇక్కడ మనకు యాక్సెస్ అయితే చేసుకుంటుంది. ఓన్లీ మనకు 1 కాపీ ఆఫ్ వాల్యూ అయితే మెమొరీలో అయితే స్టోర్ అవుతుంది అనమాట. ఇక మీరు చూడొచ్చు నేను 2 ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ అయితే చేశాను. ఈ 2 ఆబ్జెక్ట్స్ అనేవి ఓన్లీ 1 కాపీ ఆఫ్ వాల్యూని అయితే ఇక్కడ యాక్సెస్ అయితే చేస్తున్నాయి, రిఫర్ అయితే చేస్తున్నాయి. అలానే ఈ విధంగా మనము ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసినా కూడా అన్ని ఆబ్జెక్ట్స్కి కూడా మనకు ఓన్లీ 1 కాపీ ఆఫ్ వాల్యూ అయితే మెమొరీలో అయితే స్టోర్ అవుతుంది ఎప్పుడైతే మనము క్లాస్ వేరియబుల్ని డిక్లేర్ అయితే చేస్తామో. మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ క్లాస్ వేరియబుల్ యొక్క వాల్యూని మనం చేంజ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆల్ ఆబ్జెక్ట్స్కి అయితే చేంజ్ అయితే అవుతుంది అనమాట. అది ఎలానా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో అందుకోసం నేను ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఎంప్లాయ్ అని క్లాస్ నేమ్ని అయితే యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసిన తర్వాత డాట్ని అయితే యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మన వేరియబుల్ నేమ్ వచ్చేసరికి కంపెనీ నేమ్ కదా, అందుకోసం ఇక్కడ నేను కంపెనీ నేమ్ అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను కంపెనీ నేమ్ని అయితే చేంజ్ అయితే చేయాలనుకుంటున్నాను. అంటే క్లాస్ వేరియబుల్ యొక్క వాల్యూని చేంజ్ అయితే చేయాలనుకుంటున్నాను. అందుకోసం ఇక్కడ నేను వచ్చేసరికి కంపెనీ నేమ్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు నేను వచ్చేసరికి ఇక్కడ ఇన్ఫోసిస్ అని ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే నేను ఇక్కడ రన్ చేస్తాను చూడండి. ఇంతకుముందు మనకు గూగుల్ అని ఇక్కడైతే వచ్చింది కదా, ఇప్పుడైతే ఇక్కడ రన్ చేసినట్లయితే మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు ఇన్ఫోసిస్ అని ఇక్కడ చేంజ్ అయితే అయ్యింది. సో ఆల్ ఆబ్జెక్ట్స్కి అయితే ఇక్కడైతే చేంజ్ అయ్యింది. 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, EMP1 అలానే EMP2 అని, ఈ 2 ఆబ్జెక్ట్స్కి అయితే ఇక్కడ మనకు వాల్యూ అనేది చేంజ్ అయితే అయ్యిందనమాట. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనము క్లాస్ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవాలి అన్నప్పుడు క్లాస్ నేమ్ని యూజ్ అయితే చేస్తామో, అలానే మనము ఆబ్జెక్ట్ నేమ్ కూడా యూజ్ అయితే చేయొచ్చు. మ్యాక్సిమం మీరు క్లాస్ నేమ్ని అయితే యూజ్ చేయండి, అప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఇది వచ్చేసరికి క్లాస్ వేరియబుల్ అని. సో ఇక్కడ నేను వచ్చేసరికి సెల్ఫ్ని అయితే యూజ్ చేశాను. ఇక్కడ మనం వచ్చేసరికి క్లాస్ నేమ్ కూడా యూజ్ అయితే చేయొచ్చు అనమాట. యూజ్ చేసి రన్ చేసినా కూడా మనకు సేమ్ అవుట్పుట్ అయితే వస్తుంది. మీకు క్లియర్గా అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే ఏంటి, సో దీన్ని మనము ఎలా యూజ్ చేస్తామో ఇప్పుడైతే నేర్చుకుందాము. సో ఇన్స్టాన్స్ ఆట్రిబ్యూట్స్ అన్నా లేకుంటే ఆబ్జెక్ట్ ఆట్రిబ్యూట్స్ అన్నా రెండు సేమే. నేను ఫస్ట్లోనే చెప్పాను కదా, ఇన్స్టాన్స్ అన్నా ఆబ్జెక్ట్ అన్నా రెండు సేము, అలానే ఆట్రిబ్యూట్స్ అన్నా వేరియబుల్స్ అన్నా రెండు సేము. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటే ఏంటి అని అంటే, ఈ వేరియబుల్స్ అనేవి మనకు
సెల్ఫ్ కీవర్డ్ అయితే ఉంటాయన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ వేరియబుల్స్ ని మనము మెథడ్ లోపల అయితే డిక్లేర్ అయితే చేస్తామన్నమాట. లేదంటే అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ లో అయితే డిక్లేర్ అయితే చేస్తాము. సో క్లాస్ వేరియబుల్ అంటే ఏంటి, విత్ ఇన్ ద క్లాస్ లో అయితే డిక్లేర్ అయితే చేస్తాము. కానీ ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ని మనము అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ లో అయితే డిక్లేర్ అయితే చేస్తాము. లేదంటే మనము మెథడ్ లోపల డిక్లేర్ అయితే చేస్తాము. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ వేరియబుల్స్ అనేవి ఈచ్ ఆబ్జెక్ట్ కి మనకు ఒకటైతే క్రియేట్ అయితే అవుతుందన్నమాట. మనకు ఈచ్ ఆబ్జెక్ట్ కి సపరేట్ కాపీ ఆఫ్ వాల్యూస్ అయితే మనకు క్రియేట్ అయితే అవుతాయి మెమొరీలో. ఇంతకుముందు మనము క్లాస్ వేరియబుల్ కి చూసినట్లయితే ఆల్ ఆబ్జెక్ట్స్ కి ఓన్లీ 1 కాపీ ఆఫ్ వాల్యూ అయితే మెమొరీలో అయితే క్రియేట్ అయింది. బట్ ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్ ఏంటి అని అంటే, సో ఈచ్ ఆబ్జెక్ట్ కి ఈచ్ ఇన్స్టాన్స్ కి 1 కాపీ ఆఫ్ వాల్యూస్ అయితే మనకు మెమొరీలో అయితే స్టోర్ అయితే అవుతాయి, క్రియేట్ అయితే అవుతాయి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మనము ఏదైనా మాడిఫికేషన్ చేసినట్లయితే సో అదర్ ఆబ్జెక్ట్స్ మీద మనకు ఎటువంటి ఇంపాక్ట్ అయితే ఉండదన్నమాట. నేను మీకు ఎగ్జాంపుల్స్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ ఉంది కదా ఎంప్లాయ్ క్లాస్ అని, అదే క్లాస్ నేను ఇక్కడైతే యూజ్ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసరికి కన్స్ట్రక్టర్ అయితే యూజ్ చేస్తాను. అందుకోసం ఇక్కడ ఇనిట్ అనే మెథడ్ అయితే యూజ్ అయితే చేస్తున్నాను. 2 ఆర్గ్యుమెంట్స్ అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం డిస్కస్ అయితే చేసాం కదా, సో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనేవి సెల్ఫ్ అనే దాంతో మనకు అసోసియేట్ అయ్యి ఉంటాయి అని. సో అందుకోసం ఇక్కడ నేను వచ్చేసరికి ఫస్ట్ సెల్ఫ్ అనే కీవర్డ్ అయితే యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసిన తర్వాత డాట్ అయితే యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాత మనం ఏదైతే వేరియబుల్ అయితే క్రియేట్ అయితే చేయాలి అనుకుంటున్నామో దాని నేమ్ అయితే ఇవ్వాలి. నేను అందుకోసం ఇక్కడ నేమ్ అనేది ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనము ఆర్గ్యుమెంట్ అయితే ఉంది కదా నేమ్ అని, ఆ ఆర్గ్యుమెంట్ ని నేను ఇక్కడ ఇనిషియలైజేషన్ అయితే చేస్తున్నాను. చేసిన తర్వాత ఇంకొక మనకు ఆర్గ్యుమెంట్ ఉంది కాబట్టి నేను ఇంకొక వేరియబుల్ని ఇక్కడ క్రియేట్ అయితే చేస్తున్నాను. క్రియేట్ చేసిన తర్వాత శాలరీ అనే ఆర్గ్యుమెంట్ని కూడా ఇక్కడ ఇనిషియలైజేషన్ అయితే చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసరికి డెఫ్ అని ఇంకొక మెథడ్ అయితే ఇక్కడ అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత సెల్ఫ్ని అయితే ఇక్కడ పాస్ అయితే చేస్తున్నాను ఇనిషియల్ పారామీటర్గా. చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ అయితే చేస్తాను. అందుకోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై నేమ్ ఇస్ అని ఇక్కడైతే రాస్తున్నాను. రాసిన తర్వాత నేను ఇక్కడ నేమ్ అయితే ప్రింట్ అయితే చేస్తాను. సో ప్రింట్ చేయాలి అని అంటే మనము సెల్ఫ్ డాట్ నేమ్ అని రాయాలి. ఎందుకు అని అంటే ఈ సెల్ఫ్ అనే కీవర్డ్ లో మనకు ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ అయితే ఉంటుంది. అందుకోసం ఇక్కడ నేను సెల్ఫ్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను అండ్ అని అయితే యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసిన తర్వాత నేను శాలరీని అయితే ఇక్కడ ప్రింట్ అయితే చేస్తాను. అందుకోసం ఇక్కడ నేను సెల్ఫ్ డాట్ శాలరీ అని ఇక్కడైతే రాస్తున్నాను. రాసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ 2 మెథడ్స్ని అయితే క్రియేట్ అయితే చేశాను. సో 2 వేరియబుల్స్ని కూడా ఇక్కడ నేను డిక్లేర్ అయితే చేశాను. ఈ 2 వేరియబుల్స్ అనేవి మనకు ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అన్నమాట. ఏ విధంగా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇక్కడ నేను వచ్చేసరికి 2 ఆర్గ్యుమెంట్స్ని అయితే తీసుకున్నాను కదా, అంటే ఈ 2 ఆర్గ్యుమెంట్స్ని మనము ఇక్కడైతే పాస్ చేయాలి. ఎందుకు అని అంటే నేను ఇక్కడ యూనిట్ మెథడ్ని తీసుకున్నాను కాబట్టి ఇది ఆటోమేటిక్గా మనకు ఇన్వోక్ అవుతుంది కాబట్టి మనము ఎక్స్ప్లిసిట్గా కాల్ చేయలేము కాబట్టి నేను ఇక్కడ వాల్యూస్ని అయితే పాస్ అయితే చేస్తున్నాను. ఎప్పుడైతే మనకు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో అప్పుడే మనము వాల్యూస్ని పాస్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను పాస్ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను ప్రసన్న అని నేమ్ అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సంథింగ్ శాలరీ అయితే నేను ఇక్కడైతే ఇస్తున్నాను. అలానే ఇక్కడ వచ్చేసరికి ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది కదా, అందులో కూడా నేను వాల్యూస్ని అయితే పాస్ అయితే చేస్తాను. అందుకోసం ఇక్కడ నేమ్ అయితే ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత శాలరీ కూడా ఇక్కడ అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నేను ఇప్పుడు డీటెయిల్స్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. అందుకోసం మనము డిస్ప్లే అనే ఒక మెథడ్ని అయితే రాసాం కదా, సో ఆ డిస్ప్లే అనే మెథడ్ని నేను కాల్ అయితే చేస్తాను. అందుకోసం ఫస్ట్ నేను emp1 డాట్ డిస్ప్లే అని రాస్తాను. ఎందుకు అని అంటే ఎంప్లాయ్ 1 డీటెయిల్స్ని నేను ప్రింట్ చేయాలి కాబట్టి నేను ఎంప్లాయ్ 1తో అయితే ఇక్కడ కాల్ అయితే చేస్తున్నాను. అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఎంప్లాయ్ 2తో కూడా ఇక్కడ నేను కాల్ అయితే చేస్తాను. చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ రన్ చేస్తాను. చూడండి, రన్ చేసినట్లయితే మీరు చూడండి మనకు మై నేమ్ ఇస్ ప్రసన్న అండ్ 50,000 అని ఇక్కడ వాల్యూస్ అయితే రావడం జరిగాయి. నెక్స్ట్ వచ్చేసరికి మై నేమ్ ఇస్ రిక్కీ అండ్ 70,000 అని ఇక్కడైతే మనకు రావడం అయితే జరిగింది. సో ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే సో క్లాస్ వేరియబుల్లో ఏంటి మనకు సేమ్ వాల్యూ అయితే ప్రింట్ అయితే అయింది. బట్ ఇక్కడ వచ్చేసరికి మనము చూసుకున్నట్లయితే డిఫరెంట్ వాల్యూస్ అయితే మనకు ప్రింట్ అయితే అయ్యాయి. ఎలా ప్రింట్ అయ్యాయి అని అంటే మనం ఇక్కడ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని క్రియేట్ అయితే చేసాం కాబట్టి మనకు ఈ విధంగా అవుట్పుట్ అయితే రావడం జరిగింది. సో ఫస్ట్ emp1 అనే ఈ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ అనేది ఈ సెల్ఫ్ అనే
కీవర్డ్లు అయితే ఉంటుందన్నమాట. ఇక్కడికైతే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనం 2 వాల్యూస్‌ని పాస్ అయితే చేసాం కదా! ప్రసన్న 50,000 అనేవి. ఇందులో మనకు ప్రసన్న అనే వాల్యూ అయితే ఉంటుంది. ఆ వాల్యూ అనేది ఇక్కడ మనము ఇన్‌స్టాన్స్ వేరియబుల్‌ని క్రియేట్ చేసాం కాబట్టి నేమ్ అని. సో, ఆ వాల్యూ అనేది మనకి ఇక్కడ అసైన్ అయితే అయిందనమాట. అలానే నెక్స్ట్ వచ్చేసరికి సాలరీ అని ఉంది కదా! సో, ఈ సాలరీ అనేది కూడా ఇక్కడ మనకు ఈ ఇన్‌స్టాన్స్ వేరియబుల్ అయితే ఇక్కడ స్టోర్ అయితే అయ్యింది. నేను మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవ్వడానికి ఇక్కడ నేమ్‌ని అయితే చేంజ్ చేస్తాను. అప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. రన్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడండి మనకు అవుట్‌పుట్ అయితే సేమ్ అయితే వచ్చింది. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఈ ఎన్, సాల్ అనేవి ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. మీరైతే కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇవి వచ్చేసరికి మనకు ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్ అన్నమాట. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదా! ఇన్‌స్టాన్స్ వేరియబుల్ అంటే ఏంటి? సెల్ఫ్ కీవర్డ్‌తో మనకు అసోసియేట్ అయ్యి ఉంటుంది అని చెప్పాను కదా! సో, ఇక్కడ మీరు చూడొచ్చు మనకు సెల్ఫ్ డాట్ నేమ్ అని ఉంది. అలానే నెక్స్ట్ వచ్చేసరికి సెల్ఫ్ డాట్ సాలరీ అని ఉంది. సో, ఈ ఆర్గ్యుమెంట్స్‌లో మనకు వచ్చిన వాల్యూస్‌ని జస్ట్ మనము ఈ వేరియబుల్స్‌కి ఇక్కడ అసైన్ అయితే చేసామన్నమాట. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. కన్‌ఫ్యూజ్ అయితే అవ్వద్దు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదా! ఏంటి అనంటే నేనేమని చెప్పాను? సో, ఈచ్ ఆబ్జెక్ట్ అనేది మనకు క్రియేట్ అయినప్పుడు 1 కాపీ ఆఫ్ వాల్యూ అనేది మనకు మెమరీలో క్రియేట్ అవుతుంది అనని. అందుకోసం ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఫస్ట్ EMP1 అని ఒక ఆబ్జెక్ట్‌ని అయితే క్రియేట్ అయితే చేశాను. క్రియేట్ చేసినట్లయితే ఇక్కడ మనకు 1 కాపీ ఆఫ్ వాల్యూ అనేది ఇక్కడ స్టోర్ అయితే అయిందనమాట. క్రియేట్ అయితే అయిందనమాట మెమరీలో. సో, ఆ వాల్యూస్ వచ్చేసరికి నేమ్ ఈక్వల్ టు ప్రసన్న, అలానే నెక్స్ట్ వచ్చేసరికి సాలరీ ఈక్వల్ టు 50,000 అనమాట. అలానే నెక్స్ట్ వచ్చేసరికి నేను EMP2 అని ఇంకొక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసినట్లయితే అందులో మనకు వచ్చేసరికి ఇంకొక కాపీ ఆఫ్ వాల్యూస్ అనేవి మనకు మెమరీలో క్రియేట్ అయితే అయ్యాయి అనమాట. ఈ విధంగా మనము ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేసినట్లయితే ఎన్ నంబర్ ఆఫ్ కాపీస్ ఆఫ్ వాల్యూస్ అయితే మెమరీలో అయితే క్రియేట్ అయితే అవుతాయన్నమాట. ఎప్పుడైతే మనము ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్‌ని యూజ్ చేస్తామో అప్పుడు ఈ విధంగా మనకైతే జరుగుతుంది. ఇంతకుముందు మీరు చూసుకున్నట్లయితే సో, మనము ఎన్ని ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేసినా కూడా క్లాస్ వేరియబుల్‌ని యూజ్ చేసినప్పుడు 1 కాపీ ఆఫ్ వాల్యూ అనేది మెమరీలో అయితే క్రియేట్ అయితే అయ్యింది. బట్ మనము ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్‌ని యూజ్ చేసినట్లయితే ఎన్ని ఆబ్జెక్ట్స్‌ని మనము క్రియేట్ చేస్తామో అన్ని కాపీ ఆఫ్ వాల్యూస్ అనేవి మనకు మెమరీలో అయితే క్రియేట్ అయితే అవుతాయి, స్టోర్ అయితే అవుతాయి. సో, ఈ విధంగా అయితే మనకు మెమరీలో అయితే ఈ ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేసినప్పుడు వాల్యూస్ అనేవి క్రియేట్ అయితే అవుతాయి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సో, ఒక ఆబ్జెక్ట్ యొక్క వాల్యూని మనం చేంజ్ చేసినట్లయితే ఇంకొక ఆబ్జెక్ట్ యొక్క వాల్యూ మీద ఇది ఎటువంటి ప్రభావాన్ని అంటే ఇంపాక్ట్‌ని అయితే చూపించదన్నమాట. సో, అందుకోసం ఇక్కడ నేను ఏం చేస్తాను అనంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఔట్ సైడ్ ఆఫ్ ది క్లాస్‌లో నేను EMP1 యొక్క నేమ్‌ని అయితే చేంజ్ అయితే చేయాలి అనుకుంటున్నాను. అందుకోసం EMP1 డాట్ నేమ్‌ని అయితే ఇక్కడైతే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ నేమ్ వచ్చేసరికి నేను మార్చేస్తున్నాను. మార్చేసిన తర్వాత ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. రన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ ఎంప్లాయీ యొక్క నేమ్ ఓన్లీనే చేంజ్ అయితే అయ్యింది. సెకండ్ ఎంప్లాయీ యొక్క నేమ్ అయితే ఇక్కడ మనకు చేంజ్ అయితే అవ్వలేదన్నమాట. ఇంతకుముందు మనం క్లాస్ వేరియబుల్ని యూజ్ చేసినట్లయితే సో 2 ఆబ్జెక్ట్స్ యొక్క వాల్యూస్ అనేవి చేంజ్ అయితే అయ్యాయి. కంపెనీ నేమ్ అనేది చేంజ్ అయితే అయింది. బట్ కమింగ్ టు ఇన్‌స్టాన్స్ వేరియబుల్ ఏదైతే ఆబ్జెక్ట్ యొక్క నేమ్‌ని మనం చేంజ్ చేస్తామో ఆ వాల్యూనే మనకు చేంజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ యొక్క వాల్యూ మీద ఎటువంటి ఇంపాక్ట్ అయితే చూపించదన్నమాట. సో, ఈ విధంగా మనం వచ్చేసరికి ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్‌ని అయితే యూజ్ అయితే చేస్తాము. సో, మీకు క్లియర్‌గా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనము ఇన్‌స్టాంట్ అట్రిబ్యూట్స్‌ని అయితే యూజింగ్ కన్‌స్ట్రక్టర్ అంటే ఇనిట్ మెథడ్‌ని యూజ్ చేసేసి క్రియేట్ అయితే చేయొచ్చు. అలానే మనము ఇంతకు ముందు క్రియేట్ చేసాం కదా అవుట్ సైడ్ క్లాసు, అలా కూడా క్రియేట్ అయితే చేయొచ్చు. అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇన్‌స్టాంట్ మెథడ్‌ని కూడా యూజ్ చేసి క్రియేట్ అయితే చేయొచ్చు. సో, నెక్స్ట్ వీడియోస్‌లో మనము మెథడ్స్ గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాము. అప్పుడైతే నేను మీకు ఇన్‌స్టాంట్ మెథడ్‌లో ఏ విధంగా మనం వేరియబుల్స్‌ని యూజ్ చేస్తామో ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో, ఈ విధంగా మనము వేరియబుల్స్‌ని అయితే యూజ్ అయితే చేస్తామన్నమాట. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అలానే నెక్స్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.